సుందరపురం అనే చిన్న గ్రామంలో 8 ఏళ్ల అర్జున్ తన తాతయ్య అప్పాజితో సమయం గడపడం ఎంతో ఇష్టపడేవాడు. ప్రతి ఉదయం వారు పాతవట వృక్షం క్రింద కూర్చొని పొలాల మీద ఏ బంగారు సూర్యుడిని తిలకించేవారు. అప్పాజీ తరచూ అర్జున్కు చెప్పేవారు, సమయం అమూల్యమైనది నా బిడ్డా. ప్రతి క్షణం ఒక వరం. అర్జున్ ఆసక్తిగా వింటూ ఉండేవాడు, కాని అసలు అర్థాన్ని అతడు పూర్తిగా గ్రహించలేకపోయేవాడు. ఒకరోజు అప్పాజీ చేతిలో ఒక పురాతన గడియారం కనిపించింది. అది ఎంతో పాతదైనా ఉదయం కాంతిలో మెరుస్తూ అందంగా కనిపించింది. ఈ గడియారం తరతరాలుగా మన కుటుంబంలో ఉంది అని అప్పాజీ చెప్పారు, దానిని సున్నితంగా తుడుస్తూ. నా తండ్రి నాకు ఇచ్చారు. ఒకరోజు ఇది నీదవుతుంది. అర్జున్ ఉత్సాహంగా దీనివైపే చూశాడు, దాని విలువను గుండెల్లో పరిగణించుకుంటూ. ఆ సాయంత్రం ఆ గడియారంతో ఆడుకుంటూ అర్జున్ పొరపాటున దాన్ని నేలపై పడేశాడు. హృదయం బరువెక్కింది. భయంతో దాన్ని ఎత్తి చూశాడు. గడియారం ఆగిపోయింది. అది చూసిన వెంటనే అతని గుండె దడదడలాడింది. ఇంత విలువైనదాన్ని తాను పాడుచేశాడా? అప్రమత్తంగా అప్పాజీకి చూపించాడు. అప్పాజీ ముఖం దిగులుగా మారినా ఒక్క మాట కూడా కోపంగా చెప్పలేదు. అర్జున్ను ఓదార్చి ఆ గడియారాన్ని పక్కన పెట్టేశారు. తాతయ్యని నిరాశగా చూసిన అర్జున్ గడియారం తానే మరమ్మతు చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అలసిపోయిన తెల్లవారుజామున అర్జున్ గ్రామంలోని గడియారం దిద్దేవాడైన బాబు వద్దకు వెళ్లాడు. బాబు గడియారాన్ని చూసి గడ్డం సవరుకుంటూ, ఇదేలా పనిచేయాలంటే గేర్లు, స్క్రూలే కాదు బాబూ. ముందు సమయాన్ని అర్థం చేసుకోవాలి అని అన్నారు. అదెలా? అర్జున్ ఆశ్చర్యపోతూ అడిగాడు. బాబు చిరునవ్వుతో, 3 పాఠాలు నేర్చుకొమ్ము: ఓర్పు, కృషి, ప్రేమ. అప్పుడే నువ్వు సిద్ధంగా ఉంటావు అని చెప్పారు. అర్జున్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రాము అనే రైతు మామిడి మొక్కలు నాటుతున్నాడు. ఇన్ని మొక్కలు ఎందుకు నాటుతున్నారు? అర్జున్ అడిగాడు. రాము చిరునవ్వుతో, నేను ఫలాలు తినకపోయినా భవిష్యత్తులో ఎవరో తింటారు. కొన్ని విషయాలు తగిన సమయం తర్వాతే ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పాడు. అర్జున్ అర్థం చేసుకున్నాడు. కొన్ని విషయాలకు ఓర్పు అవసరం. తర్వాత అర్జున్ గ్రామ కుండలకారుడైన చినప్పను కలిశాడు. చినప్ప ఒక గడ్డి ముద్దను అందంగా పాత్రగా మలుస్తున్నాడు. నేను ప్రయత్నించవచ్చా అని అర్జున్ అడిగాడు. చినప్ప తలూపాడు. అర్జున్ తన చేతులు చక్రంపై ఉంచాడు, కాని మట్టిపిండం ఒక్కసారిగా కూలిపోయింది. అతడు మళ్లీ ప్రయత్నించాడు. మళ్లీ విఫలమయ్యాడు. చినప్ప నవ్వి, ఏదైనా సరిగ్గా చేయాలంటే కష్టం, ఓర్పు అవసరం అన్నాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత అర్జున్ ఒక చిన్న, అందమైన పాత్రను తయారుచేశాడు. అతను అర్థం చేసుకున్నాడు, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. తన తల్లి పాత చీరను కుట్టుకుంటున్న దృశ్యాన్ని గమనించాడు. తల్లి నూలు సూదిని మెల్లగా నడుపుతూ, ప్రేమ అనేది నూలు లాంటిది బాబూ. అది అన్నింటినీ కలిపి ఉంచుతుంది అంది. అర్జున్ అర్థం చేసుకున్నాడు, చిన్న పనులు కూడా ప్రేమతో చేస్తే గొప్పవిగా మారతాయి. అర్జున్ తిరిగి బాబు వద్దకు వెళ్లాడు. ఓర్పు, కృషి, ప్రేమ నేర్చుకున్నాను అన్నాడు గర్వంగా. బాబు చిరునవ్వి, ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు అన్నారు. గడియారం లోపల గేర్లు సరిచేసి, వసంతం వాలుచేసి, చివరకు టిక్టాక్ టిక్టాక్ గడియారం మళ్లీ పనిచేయడం ప్రారంభించింది. అర్జున్ ఆనందంతో ఇంటికి పరుగెత్తాడు. అప్పాజీ చేతిలో గడియారాన్ని ఉంచాడు. తాతయ్య కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. నువ్వు కేవలం గడియారాన్ని మాత్రమే కాదు, సమయపు విలువను కూడా నేర్చుకున్నావు అని నెమ్మదిగా అన్నాడు. ఆ సాయంత్రం పాతవట వృక్షం కింద అప్పాజీ గడియారాన్ని అర్జున్ చేతిలో ఉంచారు. ఒకరోజు ఇది నీదవుతుంది అని మృదువుగా అన్నారు. అర్జున్ అర్థం చేసుకున్నాడు, సమయం గంటల మినరచ్చే వేళలు కాదు, అది ప్రేమ, ఓర్పు కలిసి గడిపిన మధురమైన క్షణాలు. సూర్యాస్తమయంతో పాటు ఆ గడియారం టిక్టాక్ మోగుతూ జీవితంలోని ప్రతి క్షణాన్ని మెరిసే గుర్తుగా నిలిచింది. ఈ కథ మనకు సమయానికి విలువ చెప్పి, జీవితం పట్ల ఓర్పు, కృషి, ప్రేమ కలిగి ఉండమని చెబుతుంది.